ఇశ్రాయేలు ప్రజలను విమోచించినప్పుడు, వారికి విడుదలనిచ్చినప్పుడు వారికి ఏం చేశాడంటే కేవలము విడుదల అంటే స్వేచ్ఛను మాత్రమే కాకుండా 2 బహుమతులు ఇచ్చాడు అని మనం మాట్లాడాం. దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చినప్పుడు వారికి విమోచన విడుదల మాత్రమే కాకుండా 2 బహుమతులు ఇచ్చాడంట దేవుడు. అవేంటి అని మనం చూసినప్పుడు, ఒకటి రుచి లేని మట్స. రుచి లేని మట్స అంటే రొట్టె, రుచి లేని మట్స. రెండవది పైకప్పు లేని సుక్క. పైకప్పు లేని సుక్క అంటే చూడండి, పైకప్పు ఏముంది దీనికి? ఆకులు తప్ప పైకప్పు ఏమి కూడా స్టాండర్డ్గా మనం స్లాబ్ వేసి అటువంటి నిర్మాణం ఏమి లేదు. పైకప్పు లేనటువంటి సుక్క ఒకటి కదా. ఇంకొకటి ఏమి ఇచ్చారన్నారు? మట్స. ఈ 2 బహుమతుల్ని కూడా ఆయన స్వేచ్ఛనే కాకుండా ఇశ్రాయేలు ప్రజలకి ఇవి 2 కూడా వారికి బహుమతులుగా ఇచ్చాడట. తండ్రి స్తోత్రం. మనం ఈరోజు సుక్కోతు పండుగలో ఉన్నాం కనుక మనం ఈ సుక్కోతు పండుగలోని ఇశ్రాయేలు ప్రజల విమోచన దగ్గర నుంచి ఈ సుక్కోతు పండుగ వరకు కూడా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం ఈరోజు మనం చేద్దాం. తండ్రి స్తోత్రం, పరమ తండ్రి స్తోత్రం. అయితే ఒకటి రుచి లేని మట్స అన్నాము, రెండోదేమో పైకప్పు లేని గుడారాన్ని. ఇవి 2 కూడా దేవుడు వారికి బహుమతులుగా విడుదలతో పాటు ఇచ్చాడు. మట్సా గురించి మనం చూసినప్పుడు ఇది సాధారణంగా అది ఎలా ఉంది? రుచి లేకుండా ఉంది. కానీ ఆ రుచి లేనటువంటి మట్స మనకి ఏమి నేర్పిస్తుంది? రుచి లేని మట్సాలో ఏమున్నది అని అంటే వినయం ఉన్నది. రుచి లేని మట్సాలో ఏముందండి? వినయం ఉన్నది. ఎందుకంటే అది పొంగలేదు. పొంగడం అంటే తెలుసు కదా, పులియడం. పులిస్తే ఏమవుతుంది? రొట్టె పొంగుతుంది అనమాట. పొంగడం అనేది గర్వానికి, పొంగడం అనేది అహంకారానికి, పొంగడం అనేది దానికి సాదృశ్యంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు వారు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి త్వరగా బయటికి రావాల్సి వచ్చింది. వారు ఏం చేశారండి? త్వరగా ఇశ్రాయేలు ప్రజలు బయటికి రావాల్సి, వారు తీసుకున్నటువంటి పిండి పులియకుండానే వారు బయటికి రావాల్సి వచ్చింది. అందుకని ఆ రొట్టె పులవకుండా చేసినటువంటి రొట్టె ఎలాగుంది అని అంటే, పులిసిందేమో రుచికరంగా ఉంటుంది, పులవందేమో రుచి లేకుండా ఉంటుంది. అది దేనికి గుర్తుగా ఉంది అని అంటే వినయానికి గుర్తుగా ఉన్నది. కనుక అహంకారం లేదు, అందులోని గర్వం లేదు, పులియ లేదు. అందుకని అది వినయాన్ని నేర్పిస్తూ ఉందంట. తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. అటువంటి రొట్టెలాగా మనం ఉండాలి అని అది మనకు నేర్పిస్తూ ఉంది. ఇంకా అది ఏమి నేర్పిస్తూ ఉంది మనకనంటే, దేవునికి సమీపంలోనే ఉండడము ఒక గొప్ప విషయం అని అది మనకు నేర్పిస్తుందంట. ఆ వినయం మనకి ఏమి నేర్పిస్తుందండి? దేవునికి సమీపముగానే మనము ఉండడం అనేది ఒక గొప్ప విషయము, ఒక మహత్యము, ఒక మహత్తు అని ఆ వినయం కలిగినటువంటి రొట్టె మనకి నేర్పిస్తూ ఉంది. తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. దాన్ని మనం తినడం ద్వారా మనలో ఉన్నటువంటి అహంకారపు పొరలను తొలగించి మన అసలు స్వరూపానికి అది తీసుకొని వెళ్తుంది. ఏం చేస్తుందండి? అది మనలో ఉన్నటువంటి అహంకారపు పొరలను తొలగిస్తూ ఉంది. ఆ రుచి లేనటువంటి ధన్యం కలిగినటువంటి మట్స మనలో ఉన్నటువంటి అహంకారపు పొరలను తొలగించి అది ఏం చేస్తుందంటే మన అసలైనటువంటి స్వరూపానికి అది మనల్ని తీసుకొని వెళ్తా ఉంది. తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. ఇప్పుడు సుక్కా గురించి మనం చూసినప్పుడు, సుక్కా ఎలా ఉందని చెప్పాము మనం? బలహీనమైనటువంటి గోడలు కలిగి ఉంది. దాని గోడలు కూడా బలహీనంగానే ఉంటాయి, దృఢంగా ఏముండవు. బలహీనమైనటువంటి గోడలు కలిగి ఉంటుంది. పైకప్పు ఎలా ఉంటుందండి? అది కొమ్మలతోనూ ఆకులతోనూ నిర్మాణమై ఉంటుంది. ఇది మనకి ఏమి నేర్పిస్తా ఉంది అని మనం చూసినప్పుడు, ఈ సుక్క అంట మనల్ని రక్షిస్తుందంట. ఈ సుక్క మనకి ఏమి నేర్పిస్తూ ఉంది? మట్సాలనేమో మనము వినయము, గర్వం లేని విధానం అది మనకు నేర్పిస్తూ ఉంటే, ఈ సుక్క మనకి ఏమి నేర్పిస్తుందంటే రక్షణను ఏం చేస్తుందంటే మనకి. చూడండి, ఇందులో ఏముంది? బలహీనమైన గోడలు ఉన్నాయి, పైకప్పు ఏమో ఆకులతోనే ఉంది. కానీ ఇక్కడ ఇది మనకి ఏమి నేర్పిస్తుంది అంటే రక్షణను మనకి ఇస్తుందని నేర్పిస్తుందంట. తండ్రికి స్తోత్రం. రక్షణను మనకి ఇస్తుందని సుక్క మనకు నేర్పిస్తుందంట. ఎలాగా? ఎందుకు అని అంటే
మన నిజమైనటువంటి ఆశ్రయము ఇటుక గోడలలో కాదు, దేవుని నమ్మకంలోనే ఉందని సుక్క మనకు చూపిస్తుంది. తల్లి స్తోత్రం. సుక్క మనకు దేని చూపిస్తుందంటండి? మన రక్షణ ఎక్కడుందని చూపిస్తుందంట. ఇటుక గోడల్లో కాదు, ఏమండి, ఇటుక గోడల్లో కాదు, దేవుని సమక్షంలోనే ఉంది అని ఈ సుక్క మనకి ఏం చేస్తుంది? నేర్పిస్తుంది. తల్లి స్తోత్రం. పరమతని స్తోత్రం. పరమతని స్తోత్రం. సో మనం చాలా అంటే ఈ సుక్కాలోని దేవుని యొక్క రక్షణను మనం చూస్తామన్నమాట. మీరు ఎక్కడున్నప్పటికీ అవి బలమైనటువంటి గోడలు కలిగినటువంటి ఇల్లు అయినా కావచ్చు, కానీ అక్కడ మీరు ఏర్పాటు చేసుకున్నటువంటిది ఏదైనా కానీ అందులో రక్షణ ఉండదు. కానీ దేవుని వలన మాత్రమే మనం రక్షించబడతాము, దేవునిలో మాత్రమే రక్షణ ఉంటుంది, ఆయన సన్నిధిలో మాత్రమే రక్షణ ఉంటుందని ఈ బలహీనమైన వాటన్నిటిలో నుంచి కూడా దేవుడి యొక్క రక్షణను ఏం చేస్తుందంటే అది మనకి తెలియజేస్తుంది. కానీ స్తోత్రం. పరమతని స్తోత్రం. ఈ సుఖాలు మనం నివసించినప్పుడు మనం ఏమి నేర్చుకుంటామంటే దేవుని యొక్క రక్షణను మనం ఏం చేస్తామంటే మనము చూస్తాం. పరమతని స్తోత్రం. పరమతని స్తోత్రం. ఈ రెండింటి యొక్క రహస్యాలు ఏమిటి అని మనం చూసినప్పుడు, ఒకటేమో రుచి లేకపోయినప్పటికీ కూడా అన్నింటినీ కలిగి ఉంటుందంట. మరొకటేమో దాదాపుగా ఎలా ఉంటుందంటే ఇదంతా కూడా ఇది కప్పకపోయినప్పటికీ దాదాపుగా అది మనల్ని రక్షిస్తుంది అనేటువంటి రెండు విశ్వాసాలను అది మనకు నేర్పిస్తా ఉంది. పరమతని స్తోత్రం. పరమతని స్తోత్రం. పరమతని స్తోత్రం. పరమతని స్తోత్రం. పరమతని స్తోత్రం. పస్కా పండుగలోని మనం మట్సా తింటాం. పస్కా పండుగలోని మనం మట్సా తింటాం. అది ఎలాగ తయారు చేస్తారంటే దాన్ని ఒక బలమైనటువంటి అగ్నితో త్వరగా కాలుస్తారు. పస్కా పండుగలో రొట్టె ఎలా చేస్తారండి? త్వరగా కాలుస్తారు. 18 నిమిషాల కంటే ముందు 18 నిమిషాల్లో ఏమైపోవాలంటే ఆ రొట్టె తయారవ్వాలన్నమాట. అందుకని అది త్వరగా బలమైనటువంటి అగ్ని చేత అది త్వరగా కాల్చబడుతుంది. ఆ రొట్టె దానిలో దేవుని యొక్క శక్తి దాంట్లోని ఉంటుందండి. తండ్రి స్తోత్రం. దాస్యత్వం నుండి నిత్యమైనటువంటి స్వేచ్ఛలోనికి తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి క్షణాన్ని అది మనకి గుర్తు చేస్తుందండి. తండ్రి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు చాలా త్వరగా ఐగుప్తులో నుంచి బయటికి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారండి? చాలా త్వరగా ఐగుప్తులో నుంచి బయటికి వచ్చారు. అలాగే రొట్టెని కూడా మనం ఏం చేయాలంటే త్వరగానే మనం ఏం చేయాలి? దాన్ని కాల్చాలి. అక్కడ దేవుని యొక్క శక్తి వారిని ఎంత త్వరగా తీసుకొని వచ్చిందో అది మనకు నేర్పిస్తా ఉంది. తండ్రి స్తోత్రం. పరమతని స్తోత్రం. పరమతని స్తోత్రం. కనుక ఆ యొక్క మట్సాను మనం చూసినప్పుడు ఆ మట్సాలో మనం ఏం చూస్తామంటే దేవుని యొక్క శక్తిని మనము చూస్తాం. దేవుడు ఎంత త్వరగా ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొని వచ్చాడు అనేటువంటి దాన్ని మనము చూస్తాం అన్నమాట. ఇంకొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క పిలుపు ఎలాగుంటుందనంటే నువ్వు ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉండాలనేది అది నీకు తెలియజేస్తూ ఉంటుంది. తండ్రి స్తోత్రం. దేవుడు నీకు ఆయన పిలిచిన వెంటనే నువ్వు వచ్చేలాగా సంసిద్ధంగా ఉండాలి. అందుకని ఇశ్రాయేల్ విమోచన కూడా ఎలా ఉందనంటే చాలా త్వరగా జరుగుతుంది. ఆయన పిలిచిన వెంటనే ఇశ్రాయేల్ బయటికి రావాలి. దేవుని యొక్క రాకడ అలాగే ఉంటుంది. మనం ఇంకా టైం తీసుకుందాము, సిద్ధపడదాము అంటే దేవుని యొక్క రాకడ అలా ఉండదు. తండ్రి స్తోత్రం. మనం సంసిద్ధంగా ఉండాలి. దేవుడు పిలిచిన వెంటనే మనం ఏం చేయాలండి? వెళ్ళేలాగా మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలనేటువంటి దాన్ని ఇశ్రాయేలు ప్రజలకు విమోచన ఆ విషయాన్ని కూడా మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. తండ్రి స్తోత్రం. అందుకనే ఆ రొట్టె మనకి ఏం గుర్తు చేస్తుందంటే దేవుని యొక్క రక్షణను గుర్తు చేస్తుంది. దేవుని యొక్క శక్తిని అది గుర్తు చేస్తుంది. అలాగే ఇంకేం గుర్తు చేస్తుందంటే దేవుని యొక్క విమోచన, త్వరగా జరిగినటువంటి విమోచన అది గుర్తు చేస్తున్నాడు. తండ్రి స్తోత్రం. అందుకని రొట్టెని మనం ఏం చేయాలంటే త్వరగానే రొట్టెని మనం ఏం చేయాలి? మనము పొలవకుండానే ఆ రొట్టెని కాల్చాలి. ఇంకొక విషయం కూడా రొట్టె మనకు గుర్తు చేస్తుంది. ఏంటంటే ఆ రొట్టె ఏం గుర్తు చేస్తుంది అంటే ఐగుప్తు దేశంలో వారు పడినటువంటి బాధలను కూడా గుర్తు చేస్తుంది. అందుకని ఆ రొట్టెని మనం పస్కాలు తీసుకున్నప్పుడు దాన్ని బాధల రొట్టె అని కూడా మనం అంటాం. ఈ సందర్భంలో మనం అది కేవలము బాధల రొట్టె మాత్రమే కాదు, కానీ అది ఒక జనన రొట్టె అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి స్తోత్రం. అది కేవలము బాధల రొట్టె మాత్రమే కాదు. ఇశ్రాయేలు ఒక జనాంగంగా ఎప్పుడు పుట్టింది అని అంటే వారి విమోచనలోనే వారు ఒక జనాంగంగా, ఇశ్రాయేలు జనాంగంగా వారు జన్మించారు. తండ్రి స్తోత్రం. యాకోబు గారు ఐగుప్తులోనికి వెళ్ళిన తర్వాత వారు మరలా విమోచించబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒక జనాంగముగా
విమోచనలో వారు జన్మించారు. అందుకనే అది కేవలం బాధల రొట్టె మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలు యొక్క జనాంగం యొక్క జననానికి సంబంధించిన జనన రొట్టె. అది స్తోత్రం, పరమతల్లి స్తోత్రం. వారు మరలా నూతనముగా అప్పుడే జన్మించారు. నూతనముగా వారు మరలా అప్పుడే జన్మించారు. ఎలా జన్మించారనంటే, ఇశ్రాయేలు ఒక శిశువులాగా జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ అది సహజ జననము అసాధ్యము. అందుకని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అత్యవసరముగా మారాయి. దేవుడే వారికి అత్యవసరమైనటువంటి ప్రసవాన్ని చేశాడు. తండ్రి స్తోత్రం. దేవుని చేత ఇశ్రాయేలు ప్రసవం జరిగింది. దేవుని చేతుల మీదుగా ఇశ్రాయేలు జన్మించారు. తండ్రి స్తోత్రం. నూతనమైనటువంటి ఒక శిశువుగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేతుల మీదుగానే వారు ఏం చేశారంటే వారి యొక్క జననము, వారి యొక్క ప్రసవము జరిగింది. ఒక జనాంగంగా వారు అప్పుడే ప్రసవించారు. ఎప్పుడు అంటే ఐగుప్తులో నుంచి వారు బయటికి వచ్చినప్పుడు. తండ్రి స్తోత్రం, పరమతల్లి స్తోత్రం, పరమతల్లి స్తోత్రం, పరమతల్లి స్తోత్రం. ఆ సమయంలోని వారు పొలవడానికి, ఆ సమయంలో వారు ఉబ్బడానికి, ఆ సమయంలో వారు పొంగడానికి అవకాశము లేదు. రుచి కోసము అవకాశము లేదు. తండ్రి స్తోత్రం. రుచి లేకుండానే వారు వచ్చేసారు. రుచి లేకుండానే వారు రావడం జరిగిందనమాట. ఎందుకంటే అది ఒక దైవక అత్యవసర పరిస్థితి. అది ఒక దైవికమైనటువంటి కార్యము. అది అత్యవసరంగా దైవక యొక్క ఆ యొక్క పరిస్థితి అనమాట. తల్లి స్తోత్రం. ఈజిప్టు నుండి వారు బయటికి వచ్చేటప్పుడు, ఈజిప్టులో నుంచి వారు బయటకు వచ్చేటప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఎలాగంటే ఒక అత్యవసరంగా వారు అక్కడి నుంచి బయటకు రావడం జరిగింది. అత్యవసరంగా వారు బయటకు వస్తూను వారి యొక్క జననము జరిగింది. తల్లి స్తోత్రం. ఐగుప్తులోని అనేకమైనటువంటి మనం చూసినప్పుడు అనేకమైనటువంటి తెగుళ్ళ చేత వాళ్ళు బాధింపబడ్డారు. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఈజిప్ట్ దేశంలోని జరిగాయి. తండ్రి స్తోత్రం. చిన్న ఇశ్రాయేలు ఒక దేశంగా, చిన్న ఇశ్రాయేలు దేవుడు స్వయంగా తన చేతుల మీదుగా వారిని బయటికి తీసుకొని వచ్చారు. ఐగుప్తులోని అనేకమైన అద్భుతాలు జరిగాయి, అనేకమైన తెగుళ్ళు అక్కడ జరిగాయి. ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి ఎలాగొచ్చింది? చిన్న ఇశ్రాయేలు, చిన్న శిశువు అక్కడి నుంచి ఎలాగొచ్చిందనంటే దేవుని చేతుల మీదుగా ఏమొచ్చిందంటే ఇశ్రాయేలు జన్మిస్తూ చిన్న శిశువులాగా ఐగుప్తులో నుంచి బయటికి రావడం జరిగింది. అందువలన మర్సాల మనకి ఏముంటుందంటే దేవుడు వారిని అత్యవసరంగా తీసుకొచ్చినటువంటి విధానం కనిపిస్తుంది. అలాగే దేవుడే తీసుకురావడం వల్ల అందులో నిత్యత్వం మనకి, నిత్యులకు దేవుని యొక్క విధానం నిత్యత్వం అందులో మనకి కనిపిస్తుంది అనమాట. తల్లి స్తోత్రం, పరమతల్లి స్తోత్రం. అది చరిత్ర మలుపు తిరిగినటువంటి ఆ రాత్రిని గుర్తు చేస్తుంది. ఇశ్రాయేలు మానవ దాయాదుల చేత కాకుండా దేవుని చేతుల మీదుగానే జన్మించింది. మానవుల చేత దాని జననం జరగలేదు, కానీ ఇశ్రాయేలు దేవుని చేతుల మీదుగా జరిగింది అనేటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. తల్లి స్తోత్రం, పరమతల్లి స్తోత్రం, పరమతల్లి స్తోత్రం. సుక్కోతు పండుగలోని వారు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడి, సుక్కోతు పండుగలో మేము మా యొక్క బలమైనటువంటి ఇళ్లను వదిలి ఏం చేస్తామంటే కొమ్మలతో కప్పినటువంటి గుడారాల్లో నివసిస్తాము. ఇది దేన్ని గుర్తు చేస్తుంది అంటే మహిమా మేఘాలను గుర్తు చేస్తుంది. దేన్ని గుర్తు చేస్తుందండి? మహిమా మేఘాలు. అంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు వారి పైన ఎప్పుడు కూడా మేఘాలు ఉండేవన్నమాట. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము వారిని ఉండి నడిపించేది. ఈ సుక్కోతు కూడా దేన్ని గుర్తు చేస్తుందని అంటున్నారంటే వారి యొక్క ప్రయాణాల్లోని ఆ మహిమా మేఘాలని ఈ సుక్కోతు గుర్తు చేస్తూ ఉంటది. పరమతల్లి స్తోత్రం, పరమతల్లి స్తోత్రం. ఇశ్రాయేలు జనాంగమును అరణ్యంలో నడిపించినప్పుడు దేవుడు మనకు ఇచ్చినటువంటి రక్షణ, ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో నడిపించినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి రక్షణ, పోషణ, మృదువైనటువంటి ఆలింగనము, రామశేషు నుండి యోర్దాను తీరాల వరకు ఆయన తల్లి తండ్రిల మన చిన్న చిన్న అడుగులను పట్టుకొని నడిపించాడు. దేవుడు ఎలా నడిపించాడంటే వారిని, ఇశ్రాయేలు ప్రజల్ని, అప్పుడే వారు శిశువుగా జన్మించారు. శిశువుగా జన్మించినటువంటి ఇశ్రాయేలుకి రక్షణగా ఏముంది అని అంటే దేవుని యొక్క మేఘాలు, రాత్రి పగలు మేఘాలు వారికి ఉండి
ఆ మేఘాలలోని వారిని, ఆ మేఘాల క్రింద వారిని దేవుడు ఎలాగ నడిపించాడు అని అంటే, ఎలా నడిపించాడంటే దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క పోషణ, మృదుమైనటువంటి ఆలింగనము, మృదుమైనటువంటి కౌగిలి, రామశేషు నుండి యోర్దాను తీరాల వరకు కూడా ఆయన తల్లి తండ్రిల చిన్న పిల్లలను చిన్న 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 అడుగులు పట్టుకొని నడిపించాడు. తండ్రికి స్తోత్రం. వారి బుల్లి అడుగులు వేస్తూ ఉంటే, చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉంటే దేవుడు వారిని ఏం చేశారంటే వారిని పట్టుకొని ఆ మహిమ మేఘాల క్రింద దేవుని యొక్క పోషణ నుంచి, దేవుని యొక్క రక్షణ నుంచి వారు ఏం చేశారంటే మెల్లమెల్లగా వారిని అడుగులు వేయించుకుంటూ నడిపిస్తా ఉన్నాడు. తండ్రికి స్తోత్రం. పరమేశ్వరుని స్తోత్రం. ఆ సమయంలో మాట్లాడుతూ అంటారంట, రబ్బీ గారు ఏం చెప్తున్నారంటే, మరి యొక్క 2 అడుగులు వేసి ఏం చేశారంటే వారు పడిపోయారంట, మళ్ళీ లేచారంట, మళ్ళీ జారి పడిపోయాము, గాయాలయ్యాయి, అయినా నెమ్మదిగా నడవడం నేర్చుకున్నాము. ఆ కాలం అంతా దేవుడు మనతోనే ఉన్నాడు. మన చేతిని పట్టుకొని కొద్దిగా వదిలి మనం తడబడుతూ ముందుకు వెళ్ళడాన్ని ఆందోళనతో చూశాడు. మనం పడిపోవడాన్ని తేలిక చేయించాడు, మళ్ళీ లేపాడు. తండ్రికి స్తోత్రం. ఎలా నడిపించారండి ఇశ్రాయేలు ప్రజల్ని? దేవుడు ఏం చేశారండి? అందుకని అనేకమైనటువంటి ఇబ్బందులు, వారు పడిపోవడం, లేవడం, ఇవంతా కూడా చిన్నపిల్లగా ఉన్నటువంటి ఇశ్రాయేలు, చిన్నగా ఉన్నటువంటి ఇశ్రాయేలు, శిశువుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు నడుస్తూ ఉన్నది అరణ్యంలోని. అనేకమైనటువంటి విషయాల్లో వారు పడిపోవడం చూస్తాం, మనం మరలా లేవడాన్ని చూస్తాం, మరలా పడిపోవడం చూస్తాం. దేవుడు వారిని నడిపిస్తా ఉన్నాడు. తండ్రికి స్తోత్రం. ఏమండి, ఇశ్రాయేలు మరి పడిపోతూ ఉందంట. దేవుడు ఏం చేస్తాడంట? మృదువైనటువంటి తన చేతులతో వారిని లేపుతా ఉన్నాడంట, నడిపిస్తా ఉన్నాడంట. అప్పుడప్పుడు తన చెయ్యి వదిలేస్తున్నాడంట. వదిలేయడం వల్ల ఏమవుతుంది? నడవడము, పడిపోవడం. అలాగా దేవుడు అంట పడిపోవడం వారు మనం వదిలిస్తూ ఉంటే ఏమవుతుంది? వారి నడకల్లోని నడుస్తూ ఉన్నప్పుడు వదిలిస్తే ఏమవుతుందండి? మధ్యలోని వాళ్ళు నడవడం నేర్చుకుంటారు, పడిపోవడం తగ్గిపోతుంది. అవునా కదా? అదే అంటాడు అన్నమాట. ఏమన్నాడంటే వారి యొక్క పడిపోవడాన్ని తేలిక చేయించాడు, మరలా వారిని లేపాడు. తండ్రికి స్తోత్రం. పడిపోవడం తగ్గుతా ఉంది. వారు ఏమయ్యారంటే సరైన విధంగా నడవడానికి దేవుడు వారికి ఆ విధంగా సహాయం చేశాడు, మాకు ఆ విధంగా సహాయం చేశాడని మాట్లాడుతున్నారు. తండ్రికి స్తోత్రం. చొక్కా యొక్క బలహీనమైనటువంటి పైకప్పు, తాత్కాలికమైనటువంటి గోడలు, ఇవి ఆయన దివ్యమైనటువంటి ఆలింగనానికి గుర్తులు. మనం పస్కాలం అంటే మనం విమోచన జరిగిన తర్వాత వారిని ఎలా నడిపించాడు అని మనం మాట్లాడుకున్నాం, ఎలాగా ఆయన పట్టుకున్నాడు అని మనం మాట్లాడుకుని ఉన్నాం. కానీ పస్కా పండుగకి అలాగే ఈ యొక్క సుక్కోతు పండుగకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఈ జర్నీ అనేది చాలా దూరం ఉంటుంది అనమాట. ఇప్పుడు సుక్కోతు గురించి మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా ఆయన ప్రయాణంలోనే ఆయన ఏం చేశాడో మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమని మాట్లాడతారు? సుక్కోతు యొక్క బలహీనమైనటువంటి పైకప్పు, తాత్కాలికమైనటువంటి గోడలు, ఇవి ఆయన దివ్యమైనటువంటి ఆలింగనాన్ని గుర్తు చేస్తాయి. దేవుని యొక్క దివ్యమైనటువంటి వారిని ఏ విధంగా అయితే చిన్నప్పుడు ఇశ్రాయేలు వస్తూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని ఏ విధంగా అయితే కౌగిలించుకొని వారిని చిన్నపిల్లల దగ్గరకు వచ్చినప్పుడు ఎలా కౌగిలించుకున్నాడో, అలాగే తాత్కాలికమైనటువంటి ఈ గోడలు, ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి ఆలింగనానికి గుర్తులుగా ఉంటాయంట. దాని నీడలో ఆయన చేతుల సాన్నిధ్యం ఉంటుందంట. తండ్రికి స్తోత్రం. ఆయన చేతులు మనకి ఇక్కడ ఎలా నడిపించాడు, ఆయన చేతుల యొక్క సాన్నిధ్యము ఇందులోని, ఈ సుక్కాలోని కనిపిస్తూ ఉంటుందంట. తండ్రికి స్తోత్రం. ఆశ్రయించడము, అడ్డంకులను తొలగించడము, లేపడము, ప్రేమగా తాకడము, మన పైన కప్పినటువంటి ప్రతి కొమ్మ ఆయన పరిరక్షణను చెబుతూ ఉంది. అడుగు అడుగుగా ప్రేమతో మనకి నడవడం నేర్పినటువంటి తండ్రి ప్రేమను ఇవన్నీ కూడా మనకి గుర్తు చేస్తాయంట. తండ్రి స్తోత్రం. పరమేశ్వరుని స్తోత్రం. పరమేశ్వరుని స్తోత్రం. ఆయన ప్రయాణాల్లోని అడ్డంకులను తొలగించడము, పడిపోయినప్పుడు లేపడము, ప్రేమగా వారిని ఆయన తాకడము, ఈ యొక్క కొమ్మలన్నీ కూడా ఆయన యొక్క రక్షణ. ఆయన రక్షణ ఏ విధంగా అవుతుంది? ప్రతి కొమ్మ కూడా దేని గుర్తు చేస్తూ ఉంటుందని అంటే ఆయన ఏ విధంగా రక్షించాడో ఈ ప్రతి కొమ్మ మనతో మాట్లాడుతుందంట. తండ్రి స్తోత్రం. ప్రతి కొమ్మ కూడా గతంలో జరిగినటువంటి అనేక విషయాలను ఏం చేస్తుందంటే అది మనకి గుర్తు చేస్తూ ఉంటుందంట. తండ్రికి స్తోత్రం. పరమేశ్వరుని స్తోత్రం. ఇవన్నీ కూడా మనతో మాట్లాడుతూ ఉంటాయి. అడుగు అడుగుగా ప్రేమతో మనకు నడవడం నేర్పినటువంటి తండ్రి యొక్క ప్రేమను ఇవన్నీ కూడా ఈ సొక్కాలో మనం నివసించమని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. మీరు 7 దినముల పాటు మీరు సొక్కాలను నివసించాలన్నాడు. ఈ సొక్కాలో మనం నివసించినప్పుడు ఇవన్నీ మనతో మాట్లాడాలి.
ఇశ్రాయేల్ యొక్క ప్రయాణం ఎలా జరిగిందో ఇశ్రాయేల్తో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఏంటి అంటే వారు శిశువుగా పుట్టిన తర్వాత అరణ్యంలో వారు ప్రయాణించినప్పుడు దేవుడు వారు చెయ్యి పట్టుకొని చిన్న పిల్లవాడుగా పుట్టినటువంటి ఇశ్రాయేల్ ఏ విధంగా అయితే రోజు రోజుకి ఎదుగుతూ ఉందో, ఏ విధంగా పడిపోతూ ఉందో, దేవుడు వారికి ఏ విధంగా సహాయంగా ఉన్నాడో, ఆయన ఏ విధంగా వారిని కౌగిలించుకున్నాడో, ఏ విధంగా ఆయన మృదువైనటువంటి చేతులతో వారిని పట్టుకున్నాడో, ఏ విధంగా నడవడం నేర్పించాడో, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కొమ్మ, ఇక్కడ ఉన్న సుక్క అంతా కూడా మనకి ఏం చేస్తుందంటే అరణ్యంలోని మహిమా మేఘాలతో సహా దేవుడు మహిమా మేఘాల క్రింద వారిని ఏ విధంగా నడిపించాడో ప్రతి జ్ఞాపకాన్ని, ఇక్కడ ప్రతి కొమ్మ, ప్రతి ఆకు, ఏమిటి ఈ యొక్క నివాసం అంతా కూడా ఏం చేస్తుందంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క నడిపించిన విధానం అంతా కూడా ఇక్కడ మనకి గుర్తు చేస్తూ ఉండాలి, గుర్తు చేస్తుంది. అందుకనే ఈ సుఖాలను మనం నివసించాలి. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. తండ్రి యొక్క ప్రేమను మనకి అది నేర్పిస్తూ ఉంటది, తండ్రి యొక్క ప్రేమను మనకు గుర్తు చేస్తూ ఉంటది. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఇప్పుడు జోహార్ అనేటువంటి గ్రంథంలోని వీటి గురించి మాట్లాడినటువంటి ఒక విషయం కోసం మీతో మాట్లాడతాను. జోహార్ గ్రంథంలోని ఈ రెండింటి గురించి, ఏది పెసాకు అలాగే సుక్కోతు.